డయాగ్రాండ్ దేనికి యూజ్ఫుల్, ఎవరికి యూజ్ఫుల్, ఏజ్తో ఏమన్నా సంబంధం ఉంటుందా? డీటెయిల్డ్గా చెప్పండి. బేసిక్గా డయాగ్రాండ్ అనేది డయాబెటిక్ సప్లిమెంట్ మేడం. ఇది ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అన్నది నేను చెప్తాను ఇప్పుడు. దీంట్లో 5 రకాల ప్రోటీన్ ఉంటుందన్నమాట. ఆ ప్రోటీన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ వచ్చేసి స్లోగా వాళ్ళకి మజిల్ బిల్డప్ అవుతుంది. ఒక్కసారి మజిల్ పెరిగింది అనుకోండి, షుగర్ వచ్చి మజిల్లోకి పోయి ఖర్చు అవుతుంది అనమాట. సో ఆటోమేటిక్గా షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. ఇంకొకటి మజిల్ పెరిగింది అని అంటే వాళ్ళు ఎనర్జెటిక్ గా ఉంటారు. అండ్ దీంట్లో ప్రోటీన్ ఉంది కదా, 5 టైప్స్ ఆఫ్ ప్రోటీన్. ఆ ప్రోటీన్ వచ్చి డే మొత్తం మీద ఎనర్జీ ఇస్తుంది. వాళ్ళకి అలసట ఉండదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అది కాకుండా దీంట్లో డైటరీ ఫైబర్ ఉంటుంది. డైటరీ ఫైబర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అది స్లోగా డైజెస్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి ఆకలి పుట్టదు. ఆకలి పుట్టినప్పుడు ఎలాగంటే అలాగ తినరు కాబట్టి గ్లూకోజ్ లెవెల్స్ ఇమ్మీడియట్ గా స్పైక్ అప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండదు. దీంట్లో మళ్ళా ఎల్కారిటిన్, టారిన్, ఐనోసిటాల్ అని చెప్పేసి వేరే పోషకాలు ఉంటాయి. అవేం చేస్తాయి, శరీరంలో ఉండే కొవ్వుని బర్న్ చేసి ఎనర్జీని ఇస్తాయి బాడీకి. సో అప్పుడు అధికంగా ఉండే కొవ్వు కూడా కరుగుతుంది. దానివల్ల కార్డియాక్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. దీంట్లో మళ్ళా వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. సో డయాగ్రాండ్ అనేది ఒక శరీరానికి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి శక్తినిచ్చేటటువంటి ఒక సప్లిమెంట్. దీన్ని తీసుకుంటూ పోవడం వల్ల ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయినప్పుడు డాక్టర్ని కలుస్తూ ఉంటారు వీళ్ళు. ఆ డాక్టర్ని కలిసినప్పుడు షుగర్ లెవెల్ కంట్రోల్ ఉన్నప్పుడు, ఎందుకంటే మజిల్ పెరిగింది, షుగర్ యూటిలైజ్ అవుతుంది కదా, అప్పుడు ఆ షుగర్ లెవెల్ కంట్రోల్ అయినప్పుడు డాక్టర్స్ పొయ్యే కొద్దీ నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ తగ్గిస్తారు. అప్పుడు ఈ టాబ్లెట్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా కంట్రోల్ అవుతాయి. కాకపోతే అక్కడ టాబ్లెట్లు పెట్టుకునే డబ్బులు ఏం చేస్తారు, ఇక్కడ డయాగ్రాండ్కి పెట్టుకుంటారు. సో న్యాచురల్ గా డయాబెటీస్ తగ్గించుకునే దానికి ఖచ్చితంగా డయాగ్రాండ్ అనేది ఉపయోగపడుతుంది. ప్రొవైడెడ్ ఆ పేషెంట్ కూడా ఒక డిసిప్లిన్తో దీన్ని తీసుకొని ముందరికి వెళ్ళాలన్నమాట.